ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని జరుగుమల్లి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీరు అందరు బాగుండాలి అండ్ మీతో పాటు నేను కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మింత్రాలో ఒక 12,000 పెట్టి అయితే నేను మింత్రా హాల్ అయితే చేస్తున్నాను అనమాట. ఇందులో ట్రెడిషన్ ఉంటది, వెస్ట్రన్ ఉంటది, మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్నిట్లో మనం ఏలు పెట్టేసి అన్ని ఆర్డర్ చేసేసాము. సో ఇవే ఆర్డర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 30 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి రివ్యూ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ కి వస్తే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని జరుగుమల్లి. సో ఇక్కడైతే మీరు ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించిన రివ్యూస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, నా లైఫ్ స్టైల్, అలాగే డైలీ రొటీన్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు అన్నమాట. మీకు టైం వేస్ట్ అంటూ ఏముండదు, మంచి కంటెంటే మీరు ఇక్కడ చూస్తారు. సో మీకు వీడియో నచ్చితే మాత్రం వీడియో ఎండ్ వరకు చూసి అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే డ్రాప్ అయ్యాను అనమాట. బట్ ఇప్పుడైతే కమ్ బ్యాక్ అన్నమాట. సో ఫస్ట్ ప్రొడక్ట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇవి వచ్చేసి అయితే హూప్ ఇయర్ రింగ్స్ అన్నమాట. నేను ఎప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ స్టడ్స్ తోనే స్టక్ అయి ఉండేదాన్ని, ఎందుకంటే నా ఫేస్ కొంచెం లావుగా ఉండిద్ది కాబట్టి ఇంకా కొంచెం లావ్ ఇయర్ రింగ్స్ పెట్టానంటే ఆడ్ గా కనిపిస్తుంది అని చెప్పి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టేదాన్ని. బట్ ఎప్పుడైతే మింత్రాలో ఈ హూప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో నా ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. అంత క్యూట్ ఉన్నాయి, అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ హూప్ ఇయర్ రింగ్స్ అన్నమాట. క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ. నాకైతే పెట్టుకున్నప్పుడు ఎంత క్యూట్ అనిపించిందో, భలే సెట్ అయినాయి అనిపించింది నాకు ఈ టాప్ మీదకి. ఇవి శారీ, సింగిల్ పైట శారీ వేసుకున్నప్పుడు కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయి, అలాగే వెస్ట్రన్ వేర్ కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ట్రెడిషన్ గా నా దగ్గర ఒక బ్యాంగిల్ కూడా లేదు శారీస్ మీదకి, అందుకే మింత్రాలో చూస్తుంటే నాకు ఈ బ్యాంగిల్స్ అయితే కనిపించినాయి. ఈ మధ్య నేను ఏది ఆర్డర్ చేసినా నా ప్యాకింగ్ చాలా బాగా నచ్చుతుంది. అలాగే పింక్ లోనే వస్తుంది అన్నమాట, నా ఫేవరెట్ కలర్ పింక్. అండ్ బ్యాంగిల్స్ కి వస్తే మాత్రం బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఫినిషింగ్ గానీ, మ్యాట్ ఫినిషింగ్ గానీ, డీటెయిలింగ్ గానీ హైలైట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. శారీస్ మీదకైతే ఇంకా బాగుంటాయి, హైలైట్ అవుతాయి అన్నమాట. సింగిల్ గా వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం మిడిల్ లో వేరే బ్యాంగిల్స్ ని పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సైడ్ నా పిక్చర్ యాడ్ చేస్తాను, ఒకసారి అక్కడైతే చెక్ చేయండి. సేమ్ పిక్చర్ లో చూసినట్టే వచ్చినాయి అన్నమాట. అంత క్వాలిటీతో వచ్చాయి. డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో వీటన్నిటి లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నా దగ్గర ఒక్క బ్రాస్లెట్ కూడా లేదు, నేను ఎప్పుడు అలా యూజ్ చేయలేదు అనమాట బ్రాస్లెట్స్. బట్ మింత్రాలో చూస్తుంటే నాకు ఈ బ్రాస్లెట్స్ చాలా బాగా నచ్చినాయి. ఒకటి కాదు 5 వచ్చినాయి అన్నమాట, సెట్ ఆఫ్ 5 వచ్చినాయి. అన్ని కలిపేసుకోవచ్చు, లేకపోతే మనం వద్దనుకుంటే వెస్ట్రన్ వేర్ మీద సింగిల్ గా కూడా వేసుకోవచ్చు. సైడ్ పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా గోల్డ్ ప్లేటెడ్ లోనే వచ్చినాయి. ప్రీమియం క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. సో చూసారు కదా ఎంత క్యూట్ అనిపించిందో. నాకైతే వెస్ట్రన్ వేర్ మీదకి భలే సెట్ అయింది అనిపించింది. సో మనం బాడీకాన్ డ్రెస్సెస్ మీద కానీ, లాంగ్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి. సింగిల్ గా వేసుకోవచ్చు, లేదా కలిపి వేసుకోవచ్చు అనమాట. నాకెందుకో 5 కలిపి వేస్తేనే బాగుంది అని అనిపించింది. సో అది వీటి గురించి అన్నమాట. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడైతే చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎప్పుడైతే ఆ హూప్ ఇయర్ రింగ్ తీసుకున్నానో దాని తర్వాత నాకు ఇంకా కావాలనిపించినాయి. అలాగే చూస్తుంటే సెట్ ఆఫ్ 24 పేర్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ అయితే కనిపించినాయి అన్నమాట. వీటిలో అన్ని స్టైల్స్, అన్ని షేప్స్ లో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, అలాగే వెస్ట్రన్ వేర్ మీద కూడా సెట్ అయ్యేలాగా 24 పేర్స్ అయితే ఉన్నాయి. ఒకదానికొకటి అసలు సంబంధమే లేదు, అంత క్యూట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. క్వాలిటీ మాత్రం అసలు చెప్పే పని లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. కంపల్సరిగా నేనైతే వీటిని ట్రై చేయమని చెప్తాను. అలాగే బడ్జెట్ లోనే వస్తున్నాయి, చాలా తక్కువ ప్రైస్ కే వస్తున్నాయి. సైడ్ న మీకు రేట్ అయితే యాడ్ చేస్తాను, డిస్ప్లే చేస్తాను, అక్కడైతే మీరు రేట్ అయితే చూసుకోవచ్చు. అండ్ వీటిలో నేను ఒక పెయిర్ అయితే పెట్టుకొని చూపిస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ అయితే నేను ఇలా వైట్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి కదా, అవి అయితే పెట్టుకొని చూపించాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈ డ్రెస్ మీదకి వెస్ట్రన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక్క ట్రౌజర్ కూడా లేదు, ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నాను. బట్ నాకు
నాకు మంచి కలర్స్ కనిపించలేదు. బట్ ఈసారైతే మింత్రాలో ఈ బీచ్ కలర్ ట్రౌజర్ అయితే కనిపించిందన్నమాట. నాకు చాలా నచ్చింది. స్టైలిష్‌గా అనిపించింది. వీటి మీద మనం క్రాప్ టాప్స్ కానీ లేదా షర్ట్స్‌తో పేరప్ చేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తాయి. వీటికి పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వీటిలోనే బ్రౌన్ కలర్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ట్రౌజర్ అన్నమాట. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. మనం కంఫర్టబుల్ గా ఉండేలాగా అయితే నాకు ఈ ప్యాంట్స్ ఉన్నాయి, ట్రౌజర్స్ అంతా నచ్చాయి. సో ఇవి స్ట్రెచబుల్ గా కూడా వచ్చినాయి అన్నమాట. వీటి లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ వీటితో పాటు నేను కొన్ని మస్ట్ హ్యావ్ ఫ్లేయర్డ్ జీన్స్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు స్కిన్ ఫిట్ లేకపోతే యాంకిల్ ఫిట్ జీన్సెస్ యూజ్ చేసేదాన్ని. బట్ ఇవి తీసుకున్న తర్వాత ట్రై చేసిన తర్వాత నిజంగా ఎన్ని డేస్ నేను ఎందుకు వీటిని మిస్ చేశానా, ఎందుకు యూజ్ చేయలేదా, ట్రై చేయలేదా అని అనిపించింది. అంత బాగున్నాయి, చాలా కంఫర్టబుల్ గా అనిపించినాయి. ఫస్ట్ నాకు ఇవి చూడంగానే మనం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైంలో మన నాన్న వాళ్ళు కుట్టించుకున్న ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి లాగా అనిపించాయి. మేబీ అవే కంఫర్టబుల్ గా ఉంటాయేమో, నాకు ఇప్పుడు చూడంగానే అలానే అనిపించింది. ఫ్లేయర్డ్ జీన్స్ చాలా బాగున్నాయి. దీంట్లో ఒక 3 జీన్సెస్ అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ వన్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఫిట్ అన్నమాట. నేనైతే 32 సైజ్ అయితే తీసుకున్నాను. కంఫర్టబుల్ గా అనిపించింది నాకు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ ఇంకో ఈ ప్యాంట్ అయితే నా దగ్గర వీడియో మిస్ అయింది అన్నమాట. సో వీటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా, మీరు అక్కడ చెక్అవుట్ అయితే చేయండి. సో నా నెక్స్ట్ టాప్ వచ్చేసి అయితే ఈ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ అన్నమాట. ఇది నా ఫేవరెట్ బాడీకాన్ డ్రెస్. ఎప్పటినుంచో నా విష్ లిస్ట్ లో ఉంది. ఎప్పటినుంచో దీన్ని నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. మరి నాకు ఈ హాస్టల్ ఫుడ్ వల్ల స్టమక్ అయితే వచ్చింది, పొట్టొచ్చేసి నేనైతే ట్రై చేయలేకపోయాను. బట్ ఈసారి అయితే పక్కా ట్రై చేద్దాం అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి స్లీవ్లెస్ అన్నమాట. నేను ఎప్పుడు స్లీవ్లెస్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఎప్పుడు నేను వేర్ కూడా చేయలేదు అన్నమాట. బట్ నాకు ఈ బాడీకాన్ డ్రెస్ నచ్చి తీసుకున్నాను. సో స్లీవ్లెస్ కాకుండా వీటి మీదకైతే నేను కొన్ని క్రాప్ టాప్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 క్రాప్ టాప్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి అయితే ఈ ఆరెంజ్ కలర్ టీ షర్ట్. దీన్ని మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవడానికి కింద థ్రెడ్స్ టైప్ కూడా ఇచ్చారు. కొంచెం స్టైలిష్ గా అనిపించింది. సైడ్ వీడియో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ దాని తర్వాత ఈ టాప్ అన్నమాట. ఇది వీడియో లైటింగ్ కి మీకు అలా కనిపిస్తుంది, బట్ లైట్ బయట న్యాచురల్ గా అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది కూడా. అండ్ దీనికి వీడియో కూడా సైడ్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కుర్తా సెట్ అన్నమాట. ఇది వచ్చేసి 2 పీసే, బట్ దీనికి బాటమ్ రాలేదు, ఓన్లీ దుపట్టా అండ్ టాప్ వచ్చాయి. ఫస్ట్ అయితే నేను దుపట్టా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండి పట్టుకుంటే జారిపోతున్నంత మెత్తగా అయితే అనిపించింది. చాలా కంఫర్టబుల్ గా అనిపించింది దుపట్టా నాకు. డిఫరెంట్ స్టైల్స్ లో మనం స్టైల్ చేయొచ్చు అన్నమాట ఈ దుపట్టాతో. అండ్ దాని తర్వాత అయితే ఈ టాప్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ లో అయితే వచ్చింది. దీనికి హైలైట్ ఏంటంటే యోక్ పార్ట్ లో వచ్చిన వర్క్ అన్నమాట. చాలా డీటెయిలింగ్ గా వర్క్ వచ్చింది. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారన్నమాట డ్రెస్ మొత్తానికి. ఇలా సిల్వర్ లోనే వచ్చింది అన్నమాట. చాలా బాగుంది. మీకు స్లీవ్లెస్ కావాలనేది లేకపోతే హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకు మాత్రం స్లీవ్లెస్ తోనే చాలా బాగా అనిపించింది డ్రెస్. చాలా లుక్ అనిపించింది. సైడ్ నే వీడియో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా లుక్ అనిపించింది స్లీవ్లెస్ తో. బట్ నా హ్యాండ్స్ కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైనా డ్రెస్ అన్నమాట. ఈ చైనా డ్రెస్ అని ఎందుకన్నానంటే, నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు గుణ నన్ను చైనా డ్రెస్ లాగా ఉంది అని చెప్పి గొడవ చేశారన్నమాట. బట్ చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే కొంచెం ఎక్కువ పొడవుగా అయితే వచ్చాయన్నమాట. మనం స్టిచ్ కొంచెం పొడవుగా వచ్చాయి కాబట్టి కొంచెం కుచ్చులాగా వచ్చిద్దన్నమాట. హ్యాండ్స్ చాలా పొడవున్నాయి, బట్ నాకు లూజ్ అయినాయి. అందుకే నేను ఎక్స్చేంజ్ పెట్టాను. బట్ టాప్ అండ్ బాటమ్ అయితే చాలా బాగా నచ్చింది. దీనికైతే ట్రౌజర్ బాటమ్ అయితే వచ్చిందన్నమాట. బాటమ్ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. అండ్ టాప్‌కొచ్చేసరికి టాప్ చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇది ఫుల్ కాటన్ అన్నమాట. నాకు చాలా బా నచ్చింది. సో, నాకు దీనికి అయితే గ్రీన్ కలర్ బోర్డర్ టైప్ అయితే ఇచ్చిందన్నమాట. ఈ వి నెక్ అయితే వచ్చింది. సైడ్‌న థ్రెడ్స్ కూడా ఇచ్చారు, మనం లూజ్ టైప్ చేసుకోవడానికి కూడా. సో, ఆల్టరేషన్ అక్కర్లేదనిపించింది. ఎందుకంటే థ్రెడ్స్‌తోనే మనం
మనం సెట్ చేసుకోవచ్చన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చైతే చాలా పొడవొచ్చాయి. అందుకే నేను చైనా డ్రెస్ అని చెప్పన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే ఫైనల్ ప్రొడక్ట్ ఇదే అన్నమాట. లిప్‌స్టిక్స్ అయితే తీసుకున్నాను. ఇవొచ్చేసి ఈ ప్యాలెట్‌లో 10 షేడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ న్యూడ్ కలర్స్ అన్నమాట. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నాకైతే ప్యాలెట్ చాలా అంటే చాలా బా నచ్చింది. దాంట్లో ఉన్న ఆ లిప్‌స్టిక్ ఏదైతే ఉందో అది చాలా క్యూట్ అనిపిచ్చింది. సో, నేను చూపిస్తున్నానన్నమాట. ఇదొచ్చేసి ఒక షేడ్ తీసుకున్నాను నేను. ఈ షేడ్‌నైతే నేనొకసారి అప్లై చేసుకొనైతే చూయిస్తాను. నాకైతే టెక్స్చర్ చాలా బా నచ్చింది. ఇదొచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఉంది. అండ్ లైట్ వెయిట్‌గా గూడా ఉందన్నమాట. చాలా బా నచ్చింది. మనకి పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి గదా! మన లిప్‌ని చుట్టూ మనకి బ్లాక్‌గా అలా వస్తుంది గదా! సో, దాన్నైతే ఈ లిప్‌స్టిక్ కవర్ చేసింది. ఇదొచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అన్నమాట. చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్‌గా అనిపిచ్చింది. నా పిగ్మెంటెడ్ లిప్స్ అన్నిటిని కవర్ చేసినట్టు అనిపిచ్చింది. అసలు వేసుకున్నట్టే అనిపిచ్చలేదు. నా స్కిన్ టోన్‌కి మంచిగా మ్యాచ్ అయినట్టు అనిపిచ్చింది. మీరే చూడండి ఎంత లైట్ వెయిట్‌గా అనిపిచ్చిందో. నాకైతే ఫుల్ పిగ్మెంటెడ్ లిప్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని అయితే ఇది కవర్ చేసినట్టు అనిపిచ్చింది. నేనైతే ఇది మస్ట్‌గా ట్రై చేయమని చెప్తాను. కొత్తగా ఎవరైనా లిప్‌స్టిక్స్ ట్రై చేయాలి, వేసినట్టు కూడా అనిపించకూడదని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాలెట్ అన్నమాట. ఇది కూడా నాకు 350 అలానే వచ్చిందన్నమాట. బడ్జెట్‌లోనే వచ్చింది. నేను మస్ట్‌గా ట్రై చేయమని అయితే చెప్తాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో, అంతే ఈ వీడియో అన్నమాట. నేనైతే మంచిగా రివ్యూ ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. సో, మీరు వీడియో అంతా చూసారు కాబట్టి ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. కంపల్సరీగా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకైతే ఉంటదని నేను నమ్ముతున్నాను. సో, అంతే ఈ వీడియో అన్నమాట. వీటి లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. మీరక్కడ చెక్‌ఔట్ చేసుకోవచ్చు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నేను మీ నందిని.